సూపర్ స్టార్ కృష్ణ సరసన గ్లామర్ క్వీన్ శ్రీదేవి 31 చిత్రాల్లో నటించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వీటిల్లో అధిక శాతం హిట్లే. విజయవంతమైన ఆ చిత్రాల జాబితాలో ప్రత్యేకంగా పేర్కొనాల్సిన సినిమా మామా అల్లుళ్ళ సవాల్. ఈ చిత్రంలో క్రిమినల్ లాయర్గా హీరో కృష్ణ నటించారు. మేనకోడలు, గౌరీ, మమత వంటి చిత్రాల్లో ఆయన సరసన నటించిన జమున ఈ సినిమాలో ఆయనకు అక్కగా నటించడం విశేషం. జమున భర్తగా కైకాల సత్యనారాయణ నటించారు. శ్రీదేవి వీరిద్దరికీ కూతురిగా నటించారు. అక్క కూతురినే హీరో పెళ్లి చేసుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ అయిన బావకు లాయర్ అయిన బావమరిదికి ఓ కేసు విషయంలో జరిగిన సంఘర్షణే ఈ చిత్ర కథ. నిజానికి ఈ చిత్రానికి బావమరుదుల సవాల్ అని టైటిల్ పెట్టవచ్చు, కానీ మరింత పవర్ఫుల్గా ఉంటుందని అనుకున్నారో ఏమో మామా అల్లుళ్ళ సవాల్ అని పేరు పెట్టారు. ఒక నిర్మాతను ఇంటివాడిని చేయడం కోసం హీరో కృష్ణ, శ్రీదేవి, జమున, దర్శకుడు కేఎస్ఆర్ దాస్ పారితోషికాలు తగ్గించుకొని చేసిన చిత్రం ఇది. ఇటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఈ చిత్ర విశేషాలు ఇప్పుడు చూద్దాం. కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రధారిగా నా పేరే భగవాన్ చిత్రాన్ని నిర్మించారు కుదరవల్లి సీతారామస్వామి. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత సీతారామస్వామి ఒకరోజు ఉదయమే సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు. సార్, నా పేరే భగవాన్ చిత్రం హిట్ అయినా నా చేతికి ₹1 కూడా రాలేదు. వచ్చిన దానికి అయిన ఖర్చులకి సరిపోయింది అని పూర్ణ కామరాజు గారు నాకు మొండి చేయి చూపించారు. మా ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకోవాలని నా చిరకాల వాంఛ. అది నా పేరే భగవాన్ చిత్రంతో తీరుతుందని ఆశించాను, కానీ అలా జరగలేదు. మీరు నా శ్రేయోభిలాషి కనుక ఇదంతా చెబుతున్నాను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరేమీ దిగులు పడకండి, మీ కోరిక నేను తీరుస్తాను. ఇలాంటి విషయాల్లో సాయం చేసే హీరో కృష్ణ ఒక్కడే, అతని దగ్గరకు వెళదాం అని ఇద్దరూ కలిసి సూపర్ స్టార్ ఇంటికి వెళ్ళారు. నిర్మాతలను ఆదుకోవడానికి హీరో కృష్ణ ఎప్పుడూ ముందుంటారు. సత్యనారాయణ విషయం చెప్పగానే తప్పకుండా సినిమా చేస్తాను, నా వంతు సహకారం ఏమి కావాలో చెప్పండి, చేస్తాను అన్నారు కృష్ణ. అప్పట్లో తను తీసుకుంటున్న పారితోషికంలో సగం తగ్గిస్తానని కూడా చెప్పారు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి నటిస్తే బాగుంటుందని అనుకుని ఆమె ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో శ్రీదేవి టాప్ హీరోయిన్. సినిమాకి ₹1,50,000 పారితోషికం ఆమెకు. విషయం చెప్పగానే ఆమె కూడా సినిమా చేయడానికి అంగీకరించారు. అయితే ₹1,50,000 ఇవ్వలేమని సత్యనారాయణ చెప్పగానే ఆ ఫిగర్ మీరు మర్చిపోండి, ఎంత ఇస్తారో చెప్పండి అన్నారు శ్రీదేవి. మీ మేకప్ మ్యాన్, కాస్ట్యూమర్ ఖర్చులు కాకుండా 75,000 ఇస్తాం అని చెప్పారు సత్యనారాయణ. శ్రీదేవి ఒక్క క్షణం ఆలోచించి, నా మేకప్ మ్యాన్, కాస్ట్యూమర్కి కలిపి 75,000 ఇవ్వండి, వాళ్ళకి మీరు వేరే ఏమీ ఇవ్వవద్దు అన్నారు. ఆ తర్వాత సీనియర్ హీరోయిన్ జమున కూడా తన పారితోషికం తగ్గించుకొని నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాసును దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఆ రోజుల్లో ఆయన సినిమాకు 50,000 తీసుకునేవారు. 30,000 ఇస్తానని సత్యనారాయణ చెప్పగానే సరేనన్నారు. అలాగే ఒక నిర్మాతను నిలబెట్టడం కోసం మిగిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పారితోషికాలు తగ్గించుకొని పనిచేయడం విశేషం.
3 నెలలలో మామ అల్లుళ్ళ సవాల్ చిత్రం షూటింగ్ పూర్తయింది. చిత్ర సమర్పకుడిగా సత్యనారాయణ పేరు వేశారు. అంతేకాదు ఆయన వద్దంటున్నా వినకుండా పావలా వాటా కూడా ఇచ్చారు. మామ అల్లుళ్ళ సవాల్ చిత్రం సూపర్ హిట్ అయింది. దాని మీద వచ్చిన లాభాలతో వాళ్ళ ఊళ్ళో పెద్ద ఇల్లు కట్టుకున్నారు సీతారామస్వామి. అంతేకాదు అంతకుముందు తను అమ్మేసిన 13 ఎకరాలను తిరిగి కొనుక్కోగలిగారు.